నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాయని కూటమి నేతలు అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చొరవతో వారంతా క్షేమంగా ఏపీకొచ్చారని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని నేతలు తెలిపారు. నేపాల్ దేశంలో జరిగినటువంటి అల్లర్ల కారణంగా తెలుగువారు ఆ నేపాల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితిలో మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మా భవిష్యత్ నాయకులు, యువ నాయకులు లోకేష్ గారి చొరవతో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగువారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆయనకి మొన్న అసలు యాక్చువల్ నిన్న వారికి అనంతపురం రావాల్సినటువంటి మీటింగ్కి రావాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని అటు ఢిల్లీలో ఉన్నటువంటి ఎంబసీతోని అలాగే నేపాల్తో ఉన్నటువంటి ఎంబసీతోని మాట్లాడి అక్కడ ఉన్నటువంటి తెలుగు వారిని అందరినీ కూడా ఒక స్పెషల్ ఫ్లైట్ వేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. సుమారు 144 మందిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. భారతదేశం చెందిన చాలా మంది సిటిజన్స్ అక్కడ చాలా ఒక అన్సేఫ్, ఇన్సెక్యూర్ పొజిషన్ లో వాళ్ళ ప్రాణ భయంతో ఉంటే చాలా రాష్ట్రాల కన్నా మన ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఒక ముందడుగులో ఉండి మనకి ఆర్టీజీఎస్ అని ఒక మంచి డిపార్ట్మెంట్, దాని మంత్రి మన లోకేష్ గారు కూడా టీంని అంతా, అంటే మన హోమ్ మినిస్టర్ అనిత గారు, దుర్గేష్ గారు అందరూ కలిసి నిన్న సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్ అనంతపూర్ లో ఉన్నా సరే దాన్ని వదులుకుని ఇది ప్రైమరీ టార్గెట్ గా తీసుకుని కమ్యూనికేషన్ మినిట్ టు మినిట్, అంటే మా దగ్గర కొంత గ్రీవెన్సెస్ వస్తే వాళ్ళకి పెట్టాము, ప్రతి దగ్గర వాళ్ళకి గ్రీవెన్సెస్ వస్తే మా ఎమ్మెల్యేలు కూడా ఆయన సెంట్రల్ టీమ్ కు పెడితే వాళ్ళకి కాల్ చేసి జూమ్ లో మాట్లాడి ఎక్కడున్నారు, సేఫ్ గా ఉన్నారా లేదా, ఫుడ్ అందిందా లేదా, మీ వాల్యుబుల్స్ ఉన్నాయా లేదా, పాస్పోర్ట్ ఉందా లేదా అని మాట్లాడారు. వెళ్లడం వాళ్ళు నేపాల్తో బార్డర్ ఓపెన్ ఉండి వాళ్ళు బస్సులో వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు, కానీ తిరిగి వచ్చేటప్పుడు ఫ్లైట్ ఎక్కాలంటే మళ్ళీ పాస్పోర్ట్ కావాలి. సో దానికి మనకి సెంట్రల్ గవర్నమెంట్ లో మన యూనియన్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ గారు, ఇండియా లోపలికి వచ్చేటప్పుడు హోమ్ మినిస్ట్రీ అమిత్ షా గారు, అండ్ ఫ్లైట్ అరేంజ్ చేయాలంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మళ్ళీ రామ్మోహన్ నాయుడు గారు అందరితో వెంటనే సంప్రదించి కోఆర్డినేషన్, అంటే టెక్నాలజీ, టీం వర్క్, ఆలోచన బాగా ఉంటే ప్రభుత్వం ఎంత బాగా పనిచేయగలుగుతుంది అనేది ఇది ఒక చిన్న ఉదాహరణ. 144 మంది ఇవాళ సమిష్టి కృషి, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వం అందరు కలిసి పనిచేస్తే ఇప్పుడు వీళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటుంటే మాకు చాలా ఆనందంగా అనిపించింది. నేపాల్లో చిక్కుకున్న వ్యక్తుల్ని, మన తెలుగు వారిని, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వారిని ఏ విధంగా లోకేష్ బాబు గారు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో తీసుకుని వచ్చారో అందరూ చూశారు. ఇది వరకు ప్రభుత్వము ఏ విధంగా ఉండేది, ప్రభుత్వము ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడమే ఆయన ఉద్దేశంగా ఉన్న పరిస్థితి రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పరామర్శించడానికి యాత్రలో వెళ్ళినప్పుడు ఆయన వెహికల్ కిందే ఒక కార్యకర్త పడిపోయి చనిపోయినా సరే పక్కన పడేసి ఆయన పరామర్శకు వెళ్లారు. అదే కూటమి ప్రభుత్వంలో ఉన్న లోకేష్ బాబు గారు నిన్న అనంతపూర్ లో సభ 2 లక్షలు 3 లక్షల మందిని